వచ్చినట్టు ఇప్పుడు ఒక మంత్రి పదవి వచ్చినా ఎన్డీఏ అనే పదమే పదే వాడుతున్నారు. అవును, ఆయన ఒక్కడే వాడుతున్నాడేమో. టీడీపీ మంత్రి తెలుగుదేశం కూడా చంద్రబాబు గారు కూడా వాడుతున్నారు. ఈవెన్ ఈనాడు జ్యోతి కూడా రాస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మంచిదే. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎవరి స్వేచ్ఛ వాళ్ళు, ఎవరి శాఖ వాళ్ళు. అయితే నిధులు కూడా అలాగే రావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పారట, బహిరంగంగానే చెప్పారు, ఇది స్వతంత్ర దినోత్సవానికి 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 25,000. అది స్వతంత్ర దినోత్సవం అయ్యాక కేబినెట్ లో తీర్మానించారు. దాని తర్వాత జరిగింది ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం అనుకుంటా కదా, కేంద్రంలో తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు ఎక్కడ ప్రకటించినట్టు. అది ఈయన ఇక్కడ వీళ్ళు మొన్న మధ్యన సర్పంచ్లు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీటింగ్ పెట్టినప్పుడు అడిగారు, మీరు గణతంత్ర దినోత్సవాలు ఇదే రిపబ్లిక్ డే స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలి, స్వతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రెండు మనం ఘనంగా నిర్వహించకపోతే ఎట్లాగా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అనగానే వెంటనే వాళ్ళు ఎంత అయ్యా మాకు వచ్చేది 100 రూపాయలేమో మైనర్ పంచాయతీకి, మేజర్ పంచాయతీ 250 రూపాయలు అంటే షాక్ అయ్యారు ఆయన. అప్పుడు ఈయనకి 10,000, అది 25,000. అమల్లో ఆ డబ్బులు వెళ్ళాలి వాళ్ళకి.